Hi friends, welcome back to my channel Sri Lakshmi Fashion Designer and Vlogs and Sarees. నా పేరు వచ్చేసి కల్పన అండి. మీరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. నా పేరు వచ్చేసి కల్పన అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్, బోటిక్ స్టిచ్చింగ్ అండ్ శారీస్, మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ అండి. ఇప్పుడు నేను నా ఇంట్రడక్షన్ మీకు చికెన్ బిర్యానీ రెసిపీ చెప్తూ అది ఎలా చేసుకోవాలో ఈజీ, మనం ఒక 30 minutesలో చేసేసుకోవచ్చు అండి నేను చెప్పే ప్రాసెస్లో చికెన్ బిర్యానీని. ఫస్ట్ మనము మార్నింగ్ చికెన్ తీసుకొని వచ్చేసి దాన్ని నీట్గా, 1 kg చికెన్ అండి మేము తీసుకుంది, నీట్గా కడిగి దానికి అన్ని మసాలాలు పట్టించాలండి. ఫస్ట్ అల్లం పేస్టు, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, ఉప్పు, కారము, పెరుగు, నూనె, లెమన్, టేస్టింగ్ సాల్ట్, ఇవన్నీ మంచిగా చికెన్కి పట్టించుకోవాలండి. ఇవన్నీ కలిపి పట్టించుకున్న తర్వాత అవి ప్రతి పీస్కి మంచిగా పట్టించుకొని బాగా కలిపేసేయాలండి ఈ మసాలాలన్నీ. మనము చికెన్ షాప్లో చికెన్ తీసుకునేటప్పుడే చికెన్ మంచిగా మనకి ఎలాంటి పీసెస్ కావాలో అలా సెట్ చేయించుకొని కొట్టించుకోవాలండి. పీసెస్కి మంచి లెగ్ పీసులు ఉంటాయి కదండి. మేమైతే మా ఫ్యామిలీలో 4 members అండి, మేము 4 లెగ్ పీసులు తెచ్చుకున్నాము. ఆ లెగ్ పీస్లకి మంచి ఘాట్లు పెట్టించుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఘాట్లు, ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టించుకోవాలండి. అలా ఘాటు పెట్టించుకోవడం వల్ల మనం పట్టించే మసాలా అంతా ఈ లెగ్ పీస్లకు కానీ చికెన్ పీసెస్కి కానీ మంచిగా పడుతుందండి. ఈ టైప్ ఘాట్లు పెట్టించుకోవాలండి. ఇలా మొత్తము మసాలాలు పట్టించిన చికెన్ని మనం ఒక 2-3 hours మంచిగా నాననివ్వాలండి. అలా నానడం వల్ల ఈ మసాలాలని ఈ చికెన్ పీసెస్కి మంచిగా పడతాయండి. అది అట్లా నానిపోవడం వల్ల ఒక 2-3 hours తర్వాత నేను బిర్యానీ ప్రాసెస్ లంచ్ టైం వరకు స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మన కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను అండి. నేను కేజీ రైస్ తగ్గట్టు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసిన. నేను బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసే 1 hour ముందు నేను ఒక బాస్మతి రైస్ను కడిగి నానబెట్టుకున్నానండి. 2 స్టవ్స్ ఒకేసారి ఆన్ చేసుకొని ఒక స్టవ్ పైన చికెన్ ఉడికించుకుంటున్నా, ఒక స్టవ్ మీద రైస్ పెట్టినానండి. రైస్ అనేది ఒక 80% కుక్ అయినాక మనం ఉడికిన చికెన్ పైన ఒక లేయర్ వేయాలండి. లేయర్ వేసాక ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేయాలండి. మధ్యలో లేయర్ వేస్తే మనకు టేస్ట్ బాగా వస్తుందండి బిర్యానీలో. అలా లేయర్ వేసిన తర్వాత ఇవి కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ తీసుకొని వేయాలండి. ఇలా లేయర్స్ రైస్ వేసుకొని పైన కూడా మళ్ళీ ఒక లేయర్ వేసినాక ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఫస్ట్ ఎలా వేసామో అలాగే వేసేసేయాలండి. వేసిన తర్వాత పైన రైస్ పై మనము మంచిగా ఒక 2-3 spoons నెయ్యి అండి, నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలరు ఇవన్నీ పైన వేసి మంచిగా దమ్ చేసుకోవాలండి. మనం దీన్ని దమ్తో మంచి టేస్ట్ వస్తుంది. కింద చికెన్ పైన రైసు, కింద చికెన్ సూప్ తోటి పైన రైస్ దమ్ అవుతుంది, టేస్ట్ బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మన బాయిల్డ్ రైస్లో కూడా బిర్యానీ హోల్ గరం మసాలాలు, బగారాకు బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ రైస్ గిన్నె తీసేసి దోశ ప్యాన్ పెట్టుకున్నా అండి. ఒకటి చపాతీ ప్యాన్ పాతది ఉంటే పెట్టేసుకున్నా. ఈలోపు నేను ఈ రైస్ పైన నెయ్యి, ఫుడ్ కలరు యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసరికి తావా అనేది ప్రీహీట్ అవుతుంది. ప్రీహీట్ అయ్యాక మనం ఈ బిర్యానీ బౌల్ తీసేసి ఆ తావా పైన పెట్టాలండి. తావా పైన పెట్టి మనం ఇప్పుడు రైస్ ఉడికించుకున్న గిన్నె దానిపైన ఫుల్ వాటర్ పోసేసి దమ్కి వెయిట్ కోసం అని ఆ గిన్నె పెట్టారండి. ఇప్పుడు బిర్యానీ ఇలా దమ్ అవుతుంది. ఇలా ఫుల్ మీద ఉంచి ఒక 10 minutes సిమ్లో పెట్టి ఒక 10 minutes ఉంచినామంటే మనకు బిర్యానీ మంచిగా దమ్ అవుతుంది. చూడండి ఎలా దమ్ అయిందో చూడండి. మన బిర్యానీ మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఆ స్మెల్ చూస్తుంటే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుందండి స్మెల్ అనేది. చూసారు కదండి మీకు ఎలా దమ్ అయిందో, మంచిగా దమ్ అయింది చూసారు కదండి. కొంచెం కూడా తడి లేదు, మొత్తం ఫ్రై అయిపోయింది చికెన్.